కాలుష్యంపై ఆందోళనకు దిగిన వారిలో 15 మంది నిరసనకారులను పోలీసులు కాసేపట్లో కోర్టులో హాజరుపరచనున్నారు. వాయు కాలుష్యంపై చేపట్టిన నిరసన కార్యక్రమంలో పోలీసులపై పెప్పర్ స్ప్రే చల్లినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 22 మంది నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. వాయు కాలుష్యానికి వ్యతిరేకంగా ఇండియా గేట్ వద్ద చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారడంతో మరికొందరు నిరసనకారులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. నిరసనలో భాగంగా ఇటీవల ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్ట్ కమాండర్ హిడ్మా పోస్టర్లను కూడా నిరసనకారులు ప్రదర్శించారు. ఇండియా గేట్ వద్ద నిరసనలకు అనుమతి లేదని, జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయని పోలీసులు నిరసనకారులకు సూచించారు. అయినప్పటికీ వారు వినకుండా రోడ్డును దిగ్బంధించేందుకు ప్రయత్నించారు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై కొందరు నిరసనకారులు పెప్పర్ స్ప్రే ప్రయోగించినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. AQI के वर्सन होने पर प्रोटेस्ट कर रहे हैं, क्या कुछ आप लोगों के डिमांड्स हैं? दिल्ली में जो AQI के राइजिंग लेवल्स हो रहे हैं, चाहे AQI 1000 के पार जा रहा हो या फिर 2023 में 17,000 लोग मर रहे हो, इतना ज्यादा एयर पोल्यूशन होने की वजह से सिर्फ दिल्ली में, इसमें हम सब देखते हैं कि इसका रीजन पीएलएस डेवलपमेंट मॉडल है, प्रॉफिट ड्रिवन डेवलपमेंट मॉडल है। ये जनता का डेवलपमेंट मॉडल नहीं है और हमको जनता का डेवलपमेंट मॉडल लाने की जरूरत है। जो माओवादी बीजापुर में लेकर आए हैं, जो माओवादी बस्तर में लेकर आए हैं अपने जनता सरकार के थ्रू, वहाँ पर सस्टेनेबल डेवलपमेंट किया जाता है। वहाँ पर महुआली तेंदुपत्ता को सस्टेनेबल तरीके से तोड़ा जाता है। वहाँ पर बाहर के जो कॉन्ट्रैक्टर्स हैं उनको अंदर नहीं आने देता है और वहाँ पर जो फार्मिंग होती है वो कलेक्टिव होती है। ఢిల్లీ నిరసనకారులను కాసేపట్లో కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. సతీష్. లక్ష్మీదుర్గ ఢిల్లీ కాలుష్యంపై నిన్న ఇండియా గేట్ పరిసర ప్రాంతంలో మొదట 15 నుంచి 22 మందికి సంబంధించిన యువకులంతా కూడా ఆందోళనకు దిగారు. మొదట కాలుష్యంపై తాము ఆందోళన చేస్తున్నామంటూనే ఏకంగా ఇటీవల ఎన్కౌంటర్ చెందిన హిడ్మా పోస్టర్లను నేరుగా స్టూడెంట్స్ అంతా కూడా చేతిలో పట్టుకుని కొంత ఇండియా గేట్ పరిసర ప్రాంతాల్లో ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్కసారిగా పోలీసులంతా కూడా అలర్ట్ అయి 15 మందికి సంబంధించిన యువకుల్ని కూడా నిరసనకారులను పూర్తిగా కూడా వారిని అరెస్ట్ చేయడంతో పాటు వారిపైన కొంత బలప్రయోగాన్ని కూడా ప్రదర్శించడం జరిగింది. అయితే నిరసనకారులు ఎవరైతే పోలీసులపై పెప్పర్ స్ప్రే చేశారనే కొంత ఆరోపణలు కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున గుప్పిస్తున్న నేపథ్యం ఆందోళనకారులు నేరుగా పోలీసులపైన ఒక్కసారిగా పెప్పర్ స్ప్రేని జల్లడంతో పోలీసులు ఈ చర్యలు చేపట్టారనేది కూడా చెప్తున్నారు. అయితే వారందరినీ కూడా అరెస్ట్ చేసి నేనంతా కూడా పార్లమెంట్ పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. ప్రస్తుతానికి వారిని కోర్టులో హాజరుపరిచే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తం 22 మంది ఆందోళనకారులు ఆందోళన నిర్వహిస్తే అందులో 15 మందిని పోలీసులు డిటెక్ట్ చేశారు. ప్రస్తుతం ఆ 15 మందిని కూడా ఈరోజు పాట్యాల కోర్టులో కూడా హాజరుపరచబోతున్నట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది. మరి కాసేపట్లో కూడా వారిని కోర్టుకు కూడా తీసుకురాబోతుంది. అయితే కోర్టు వీరిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే మొదట కాలుష్యం పైన ఆందోళన చేస్తున్నామనే అంశాన్ని చెప్తూనే నేరుగా ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టు కమాండర్ హిడ్మా పోస్టర్లను కూడా నిరసనకారులు ప్రదర్శించారు. అయితే ఇండియా గేట్ వద్ద నిరసనలకు అనుమతి లేదు, అదేవిధంగా జంతర్ వద్ద మాత్రమే నిరసనలు చేసుకోవాలని కూడా గతంలో సుప్రీంకోర్టు ఒక ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైనా కానీ ఆందోళన నిర్వహించుకోవాలనుకుంటే మొదట ఆందోళనకు పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ పర్మిషన్ తీసుకున్న అనంతరమే కేవలం జంతర్ మంతర్ లాంటి ప్రదేశాల్లో మాత్రమే ఆందోళనకు అవకాశం ఉంటుంది. కానీ వారు ఇండియా గేట్ కావచ్చు, అదేవిధంగా నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్, ఇతర ప్రాంతాల్లో కూడా అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాలు కావచ్చు, నిత్యం హై సెక్యూరిటీ జోన్ ఉండే ప్రదేశాలు కావచ్చు, ఆ జోన్లలో ఒక్కసారిగా ఆందోళనకారులు మెరుపు ధర్నాకు దిగడంతో పోలీసులు అంతా కూడా వారిని అరెస్ట్ చేశారు. అయితే ప్రధానంగా పోలీసుల ఆరోపణలు వారంతా కూడా పోలీసుల పైన కావాలనే పెప్పర్ స్ప్రే చల్లారు, పోలీసులను ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం ఆందోళనకారులు చేశారు. కానీ అక్కడ ఆందోళనకు అనుమతి లేదు, కానీ అట్లాంటి ప్రదేశాల్లో కూడా వారు ఆందోళన నిర్వహించారని కూడా చెప్తున్నారు. అయితే మొత్తం 22 మంది ఆందోళనకారులు పోలీసులు ప్రస్తుతానికి అదుపులో తీసుకున్నారు. ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించినందుకు కూడా ఇతర సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్
నమోదు చేశారు. ప్రస్తుతం మావోయిస్టు పోస్టర్గా వెనుకున్న కోణంపై కూడా ఢిల్లీ పోలీసులు విచారణ జరుపుతున్నారు. మరి కాసేపట్లో వారందరినీ కూడా పాట్యాల కోర్టులో హాజరుపరిచే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఒకవేళ పాట్యాల కోర్టులో హాజరుపరిస్తే మాత్రం మొదట పర్మిషన్ లేకుండా ఆందోళన చేసినందుకు ఒక సెక్షన్ కింద అయితే, రెండో అంశము ఇటీవల ఎన్కౌంటర్ మృతి చెందిన హిడ్మా యొక్క పోస్టర్లు ఒక్కసారిగా కలకలం రేపడం కూడా కొంత ఆశ్చర్యకరమైన అంశం అని చెప్పాల్సి ఉంటుంది. ఈ రెండు కేసులో కూడా తరోలిగా ఇప్పటికే పోలీసులు విచారణను వేగవంతం చేసిన నేపథ్యం కాబట్టి హిడ్మా పోస్టర్లు పెట్టి మరి ధర్నా చేయడం వెనుక ఉన్న ఎజెండా ఏంటి అనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ఎవరు ఈ విద్యార్థులు, ఎక్కడ ఏ విభాగానికి సంబంధించిన కోణంలో కూడా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. లక్ష్మీ దుర్గా. రైట్, థ్యాంక్ యూ సతీష్.